ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఎంపీటీఓ నిబంధనలకు విరుద్ధంగా ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను నిర్వహించారని బీఆర్ఎస్ బలపరిచిన వాంకిడి సర్పంచ్ వార్డు మెంబర్లు కలెక్టర్లు ఫిర్యాదు చేశారు. ఇక ఉప సర్పంచ్ ఎన్నికకు ఇరువైపులా సమాన ఓటింగ్ వచ్చినప్పుడు సర్పంచ్ అభిప్రాయం సేకరించకుండానే తన అనుకూల వర్గానికి ఎంపీటీఓ ఉప సర్పంచ్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికైన ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఉప సర్పంచ్ను ఎన్నుకోవాల్సిందిగా సర్పంచ్ వార్డు మెంబర్లు కోరుతున్నారు. ఫస్ట్ ఏమైందంటే ఏడుగురు మెంబర్ల మైన అలాగైపోయారు. ఆయన పార్టీకి 7 ఉన్నారు, మా పార్టీకి 7 ఉన్నారు. అయితే మేము తులసి ఆయన క్యాండిడేట్ మేము ఉప సంపద చేస్తామని అనుకున్నాం. మేము కాకపోతే మేము వీళ్ళకి నుంచి మెంబర్లకు రాసుకున్నాం. ఎంపీ ఏమడిగిందంటే వాళ్ళకి 7 ఉన్నారు, మీకు 7 ఉన్నారు, మరి మీకు మద్దతు ఏమరిస్తారా అని అడిగి ఇంకొకరు కావాలి అంటే ఆయన ఊసిన సార్ లేదా సార్ అంటే సర్పంచ్ ఎవరికైనా ఇవ్వచ్చు అని అన్నారు. దాని మీదకి సర్పంచ్ క్యాండిడేట్ లేదు, నాకు సర్పంచ్ ఎట్టిస్తారు క్యాండిడేట్ అని చెప్పి మాట్లాడితే మమ్మల్ని విలువలేదు, ఏం లేదు, మేమైతే మాత్రం తులసమ్మకే మేము మద్దతు ఇస్తామని అన్నాం. పెట్టినాం సార్ రూమ్లకు తీసుకెళ్ళారు. మేము 7 వార్డ్ నంబర్స్ ఉంటేమి ఫస్ట్ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ది ఓటక్కు ఉంది అని తర్వాత మళ్ళా అన్నారు. తర్వాత సంతకాలు పెట్టినాం, అన్నీ అయిపోయింది. తులసిబాయి ఉప సర్పంచ్ అని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత సర్పంచ్ ఓటక్కు ఉంది అన్నారు. మళ్ళా తర్వాత బయటికి వెళ్ళొచ్చి సర్పంచ్కి మళ్ళీ ఓటక్కు లేదు, ఈ ఎన్నికలు మళ్ళీ ఇట్లా కాదు, మళ్ళీ వేరే విధంగా చేద్దామని మళ్ళీ అట్లా చేసిర్రు. మమ్మల్ని అందరినీ మేము అట్లా ఒప్పుకోమన్న తర్వాత మళ్ళీ మమ్మల్ని అందరినీ